హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానం అవనివ్వండి, రాజ్యాంగ వ్యతిరేక విధానం అవనివ్వండి, లేకపోతే పార్లమెంట్లో ఫాలో అవ్వాల్సిన కన్వెన్షన్స్ ప్రొసీజర్స్ అవనివ్వండి ఫాలో అవ్వకుండా బీజేపీ ఎంత యాంటీ డెమోక్రటిక్ అనేది టైమ్ అండ్ అగైన్ టైం దొరికినప్పుడల్లా అవసరమైతే ప్రతిరోజు పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్న క్రమంలో పార్లమెంట్లో బీజేపీ తన ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యతిరేక విధానాలని ప్రస్ఫుటంగా బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. అందులో మనం ప్రధానంగా చూడాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, గత కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ చెప్తున్నటువంటి అంశం, మాట్లాడేదానికి మైక్ ఇవ్వట్లేదు ప్రధాన అంశాల మీద అనేది ఒకటి. తర్వాత రెండోది, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి. ఆ పదవి గత 6 సంవత్సరాలుగా ఖాళీగా ఉంచి హౌస్ నడుపుతున్న విధానం ఒకటి. తర్వాత బడ్జెట్ని పాస్ చేస్తున్న క్రమంలో ప్రధానమైనటువంటి మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ మినిస్ట్రీ రిలేటెడ్ గ్రాంట్స్ మీద చర్చ జరపకుండా బుల్డోజ్ చేసుకుంటూ పాస్ చేయాలనుకుంటున్న విధానం ఏవైతే ఉందో, ఇవన్నీ యాంటీ డెమోక్రటిక్ మేనర్లో బీజేపీ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు. అండ్ బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తే వింతగానే ఇలా ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలతో ముందుకెళ్ళటం అనేది బీజేపీ డిఎన్ఏలో ఉన్నటువంటి ఆస్పెక్ట్ అది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, డిప్యూటీ స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో according to article 93, there shall be a speaker and deputy speaker for the people of the house of people, Lok Sabha. And article 95 ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే స్పీకర్ తన బాధ్యతను నిర్వర్తించలేని పొజిషన్లో చైర్ ఖాళీగా ఉన్న క్రమంలో డిప్యూటీ స్పీకర్ ఆబ్వియస్గా స్పీకర్ పొజిషన్లో కూర్చొని హౌస్ ప్రొసీడింగ్ని స్పీకర్ ఎలా అయితే నడుపుతారో స్వయం ప్రతిపత్తితో కూడుకున్న పవర్స్ ఏవైతే ఉన్నాయో, యాజ్ ఇట్ ఈస్గా డిప్యూటీ స్పీకర్ కూడా అవే పవర్స్ ఉంటాయి. బట్ డిప్యూటీ స్పీకర్ అనే పదవి ఇట్ ఈస్ నెవర్ ఎవర్ ఏ సబార్డినేట్ పొజిషన్ టు ది స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. సో స్పీకర్కి ఎలాంటి పవర్స్ ఉంటాయో కుర్చీలో కూర్చున్నప్పుడు సేమ్ పవర్స్ డిప్యూటీ స్పీకర్ కూడా ఉంటాయి. కాబట్టి బీజేపీకి ఇక్కడ పట్టుకున్నటువంటి భయం ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూ గారు 1965లో లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ అనే పదవి ఇవ్వాలనే ఒక కన్వెన్షన్ని, ఒక ట్రెడిషన్ని తీసుకొచ్చి శిరోమణి అకాలీదళ్ పార్టీకి 1965లో మొట్టమొదటిసారిగా అపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని డిప్యూటీ స్పీకర్గా చేశారు. అక్కడి నుంచి ఎమర్జెన్సీ పీరియడ్ కొద్ది రోజులు తప్ప ఎవ్రీ టైం స్పీకర్ అనే వ్యక్తి రూలింగ్ కోalition రూలింగ్ పార్టీ నుంచి ఉంటే, డిప్యూటీ స్పీకర్ అనే వ్యక్తి డెఫినెట్గా అపోజిషన్ పార్టీస్ నుంచి ఉండే ఆనవాయితీ 2014లో నరేంద్ర మోడీ గెలిచినప్పుడు కూడా దొడ్డిదారులు చేశారు. అది 2014లో గెలిచినప్పుడు ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి తంబిదురైని డిప్యూటీ స్పీకర్గా చేశారు. తంబిదురై కంటే ఏఐడిఎంకే కంటే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా తంబిదురైకి ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి రీజన్ ఒకటే, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని డిప్యూటీ స్పీకర్గా కూర్చోబెట్టి హౌస్ ప్రొసీడింగ్స్ బీజేపీకి అనుకూలంగా నడిపించుకోలేరు. కాబట్టి తంబిదురైని కూర్చుంటే బీజేపీకి పప్పెట్ పార్టీగా అప్పటికే ఉంది కాబట్టి తంబిదురైని కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. 2019లో బీజేపీ మళ్ళీ గెలిచింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏఐడిఎంకేకి మళ్ళీ డిప్యూటీ స్పీకర్ ఇచ్చేదానికి ఏఐడిఎంకేకి ప్రజెన్స్ అక్కడ డ్రాస్టిక్గా పడిపోయిన క్రమంలో ఇంకా మెజారిటీ ఉన్నటువంటి అపోజిషన్లో మెజారిటీ ఉన్నటువంటి పార్టీలన్నీ కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీలు. సో కాంగ్రెస్కి మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీలకి డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం ఇష్టం లేక ఒక 5 సంవత్సరాల పాటు రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ పదవిని ఖాళీగా పెట్టి వీళ్ళు రాజ్యాంగానికి ఎంత వ్యతిరేకలో ప్రూవ్ చేశారు 2014-2024 మధ్యకాలంలో. పోనీ రాజ్యాంగంతో పాటు ప్రజాస్వామ్యానికి కూడా డిప్యూటీ స్పీకర్ అనే పదవి అవసరం. సో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా 5 సంవత్సరాలు వీళ్ళు లోక్సభ నడిపే ప్రయత్నం చేశారు. 2024 ఎన్నికలు అయిన తర్వాత దెర్ ఈజ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ అపోజిషన్ పార్టీ ఇన్ లోక్సభ, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కానీ డిప్యూటీ స్పీకర్కి సంబంధించి ఎన్నిక జరపకుండా డిప్యూటీ స్పీకర్ అనే పదవి కన్వెన్షనల్గా అపోజిషన్ పార్టీలకు ఉన్నటువంటి పార్టీకి ఇవ్వాల్సిన డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకుండా వీళ్ళు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తున్నారో చూడండి ఇక్కడ. ఇది ఒక పక్క. ఇంకో పక్క ఇప్పుడు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి డిప్యూటీ స్పీకర్ అనే పదవి. ఇవ్వడం ఇష్టం లేక ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి డిప్యూటీ స్పీకర్ అయితే బీజేపీ వాళ్ళ ఆటలు సాగవు కాబట్టి ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ లేకుండా ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేసేదానికి బీజేపీ 2019 నుంచి ఎలా 2024 మధ్యకాలంలో డిప్యూటీ స్పీకర్ లేకుండా హౌస్ నడిపిందో, ఇప్పుడు కూడా అదే తంతులో అదే ప్రయత్నంలో హౌస్ నడపాలని అయితే ఫిక్స్ అయినట్టు చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. రెండోది, లీడర్ ఆఫ్ అపోజిషన్కై మైక్ ఇవ్వకపోవడం. దేర్ కన్వెన్షన్ ప్రకారం ఎప్పుడైనా హౌస్లో లీడర్ ఆఫ్ ది హౌస్ తర్వాత అత్యంత ప్రాధాన్యతనిస్తున్నటువంటి మెంబర్ ఎవరైనా ఉంటారో హౌస్లో అంటే డెఫినెట్గా లీడర్ ఆఫ్ అపోజిషన్.
సో లీడర్ ఆఫ్ అపోజిషన్ టైమ్ అండ్ అగైన్ మైక్ అడుగుతున్నా ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా దేశానికి సంబంధించి రియల్ ఇష్యూస్ని లీడర్ ఆఫ్ అపోజిషన్ తరఫున అవి చర్చకు దారి తీస్తే ఇబ్బంది అవుద్ది. అవి ఒక్కసారి లీడర్ ఆఫ్ అపోజిషన్ నోట్లోంచి వచ్చే ప్రతి మాట లోక్సభలో రికార్డ్ అవుతుంది కాబట్టి అది బీజేపీకి తలనొప్పిగా మారిపోతుంది. కాబట్టి ఈ స్పీకర్ బీజేపీ మనిషి కావడం వల్ల మోడీ తానా అంటే తందానా అని డాన్స్ చేసే వ్యక్తిని అక్కడికి చైర్లో కూర్చోబెట్టుకున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ ఎల్ఓపికి మైక్ ఇవ్వకుండా ఎన్నో నెట్టుకొచ్చుకునే ప్రయత్నం చాలా ప్రస్ఫుటంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక యాంటీ డెమోక్రటిక్ వేలో హౌస్ నడుపుతున్నారు అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక పక్క డిప్యూటీ స్పీకర్ పదవిని ఫిల్ చేయకుండా యాంటీ డెమోక్రటిక్ మేనర్లో యాంటీ కాన్స్టిట్యూషనల్ మేనర్లో వెళ్తున్నారు. ఇంకో పక్క లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఇవ్వాల్సినటువంటి డ్యూ టైము మైక్ ఇవ్వకుండా హౌస్ నడుపుతున్న విధానం ఏదైతే ఉందో ఇది అనదర్ గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాంటీ డెమోక్రటిక్ నేచర్ ఆఫ్ బీజేపీ. ఇంకో పక్క ఏవైతే గ్రాంట్స్కి సంబంధించి డిమాండ్స్కి రిలేటెడ్ ఏవైతే మినిస్ట్రీకి సంబంధించినటువంటి డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధాన మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి డిమాండ్స్ పైన గ్రాంట్స్ పైన చర్చలు జరపట్లేదంటే బీజేపీ ఎంత నాన్ ట్రాన్స్పరెంట్గా ఎంత దొంగచాటుగా బడ్జెట్ని పాస్ చేయాలనుకుంటుందో చూడండి. ఒక పక్క వీళ్ళు బడ్జెట్లో స్పీచ్లో చెప్పిన అలొకేషన్స్ వేరు, ఇప్పుడు రియాలిటీ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ చూపించే ప్రక్రియలో వీళ్ళ డొల్లతనం బయటపడుతుందనేసి కొన్ని మినిస్ట్రీలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చ జరపకుండా బుల్డోజ్ చేస్తున్నారంటే వీళ్ళు బడ్జెట్ కూడా బెటర్ మేనర్లో ట్రాన్స్పరెంట్ మేనర్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ముందు అన్ని అంశాలు ఉంచి పాస్ చేయట్లేదంటే వీళ్లకు అసలు ప్రజాస్వామ్యం మీద విలువ ఉందా, రాజ్యాంగం మీద విలువ ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదని చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. వీళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు బీజేపీ అండ్ బీజేపీ మిత్రపక్షాలు అవనివ్వండి, లేకపోతే బీజేపీని మోస్తున్నటువంటి మీడియా అవనివ్వండి, లేకపోతే బీజేపీని నడుపుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ అవనివ్వండి, వీళ్ళ పని ఒకటే, ఫస్ట్ అబద్ధం చెప్పాలా, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చేదానికి ప్రాసెస్ మొత్తాన్ని బుల్డోజ్ చేయాలా. ఈ ప్రాసెస్ బుల్డోజ్ చేసే ప్రయత్నంలో ఎవరు అడ్డొచ్చినా వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంటూ ముందుకెళ్లాలనే ఒక దురుద్దేశం తప్ప ఎక్కడ ఈ 10-11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక్క అంశంలో ఉన్న పనిచేసిందా అంటే ఒక్క అంశంలో కూడా పనిచేయాలి. పార్లమెంట్ లోపల అవనివ్వండి, పార్లమెంట్ బయట అవనివ్వండి. సో వీళ్ళకి వచ్చిన అడ్డల్లా భారతదేశంలో పరిపాలన పరంగా వీళ్లకు ప్రధానమైన అడ్డంకులు 2 ఉన్నాయి. ఒకటి రాజ్యాంగం, రెండోది ప్రజాస్వామ్యం. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అడ్డు తొలగించుకుంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుకున్నటువంటి ఒక అరాచక పాలన సాగేదానికి దేశంలో అనుకూలంగా ఉంటుంది. అందుకనే వాళ్ళు సాధ్యమైనంత వరకు టైంని ఎక్కువ ఇన్వెస్ట్ చేసి మరి దేశంలో అపోజిషన్ పార్టీస్ లేకుండా చేసుకోవాలి, దేశంలో వీళ్ళ వ్యతిరేకంగా మాట్లాడే గొంతులు లేకుండా చేయాలి, దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైన గొంతుకులను నొక్కే ప్రయత్నం చేయాలి, దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైన లిబరల్ మీడియా ఉండకుండా చేయాలి. ఇదే పందాలో బీజేపీ నడుస్తుంది తప్ప ఎక్కడ కానీ 2014 నుంచి ఈ రోజు వరకు బీజేపీ ఆర్ ప్రధాని నరేంద్ర మోదీ లేకపోతే వీళ్ళ వెనక నుంచి పుష్ చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధమైన ఒక డెసిషన్ కానీ ఒక నిర్ణయం కానీ తీసుకుందా దేశ హితం కోసం, దేశ ప్రజల హితం కోసం అంటే ఒక్కట్లేదు. వీళ్ళు సాక్షాత్తు రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి పదవినే ఉంచట్లేదు, డిప్యూటీ స్పీకర్ పదవిని. రాజ్యాంగబద్ధంగా కన్వెన్షన్ ప్రకారం ఎల్ఓపికి ఇవ్వాల్సిన టైమే లోక్సభలో ఇవ్వట్లేదు వీళ్ళు. అండ్ బడ్జెట్ పాస్ చేస్తున్న క్రమంలో మినిస్ట్రీస్కి ఇస్తున్నటువంటి గ్రాంట్స్ ఏంటి, డిమాండ్స్ ఏంటి అనే దాని మీద ప్రాపర్గా చర్చ జరపని వీళ్ళు దేశానికి, దేశ ప్రజలకు మేలు చేస్తారంటే అది కొంచెం ఆశించడం అత్యాశ అవుతుంది. థ్యాంక్ యూ.